ఎండ్రాయిల్ కూర అండి ఇంట్లో. ఇది ఎండ్రాయిల్. ఫస్ట్ ఎండ్రాయిల్ బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇక టమాటాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు దంచాం. వెల్లుల్లిపాయలు, ఇది దోసకాయ ముక్కలు, అంటే దోసకాయ టమాటాలో ఎండ్రాయిల్ వేస్తాం అన్నమాట. ఫస్ట్ నూనె వేసాము. నూనె వేసి ఉల్లిపాయలు వేపుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి. బాగుంటుంది కదా, బాగుంటుంది కదా అంటున్నా. చాలా బాగుంటుంది. చూసారా గిన్నెలు స్టీలే కానీ రాగి కోటింగ్ కదా. అది గిన్నెలు చూసారా ఎంత బాగున్నాయా, బుజ్జి బుజ్జిగా. ఏదిగా అంటే దీంట్లో మనం పాలు కాసుకోవచ్చు, అన్నం కూడా వండుకోవచ్చు. ఎందుకంటే అడుగున కోటింగ్ ఇచ్చాడు కదా, రాగి కోటింగ్. దాని మూలాన అడుగు అంటది అన్నం కూడా వండుకోవచ్చు దీంట్లో. స్టీల్ వాటిలో వండితే మాడిద్ది అనుకుంటే కనుక రాగిది అడుగున దీంట్లో వండుకోవచ్చు. తాలింపు గింజల డబ్బా చక్కది, బాగుంది కదా. ఇది ఇంగువ, ఎండుమిరపకాయలు ఇక్కడ పెట్టుకోవాలి. ఎదుగా ఎండుమిరపకాయలు, ఇలా తీయాలి. భలే ఉంది కదా. మినపప్పు, శనగపప్పు, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, మెంతులు, ఇదిగో జీలకర్ర, ఆవాలు. అంటే స్పూన్తో వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఆవాలు చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఇది ఇదిగో మూత పెట్టుకోను. ఇది బాగుంది కదా డబ్బా. వెల్లుల్లిపాయలకి బుట్ట. కొత్త సంసారం, కొత్తగా కాపురం పెట్టేవాళ్ళు కొనుక్కోవాల్సిన సామాన్లు అనమాట ఇవన్నీ. స్టీల్, అదిగా స్టీల్, ఇత్తడి, అది ప్లేట్లు కదా, ఇత్తడి గ్లాసులు, స్టాండ్, ప్లేట్లు పెట్టుకున్న స్టాండ్. ఇది స్పూన్లు వేసుకునేది చూడండి ఎలా ఉంది. అంటే విడిగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాంట్లో పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది కదా. ఇక ఇవన్నీ గాజువి. ఈ గాజు, ఈ సబ్జా గింజలా, సబ్జా గింజలు ఇయా. ఇవి ఉల్లిపాయలు వేపినాక దీంట్లో రొయ్యలు వేసుకోవాలా. రొయ్యలు కడిగి 2-4 సార్లు కడిగేసిన రొయ్యల్ని మళ్ళీ నీళ్ళల్లోనే ఉంచుకొని పిండాలి బాగా, కొద్దిగా అలా చేసుకొని వేపాలి బాగా, కలబెట్టుకోవాలి. వాసన మంచి వాసన వస్తుంది కదా.
ఎండ్రాయిల్ వాసన, ఎగుతున్న వాసన. తినే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఈ వాసన. వాసనకే వదిలిపెట్టరు. తినాలనిపిస్తుంది కదా. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరా? వేయకూడదు. పచ్చిరొయ్యలకి వేసినట్టు చేదు చేదు వచ్చేస్తుంది. ఎండ్రాయిల్ కదా, చేదు వస్తుంది కావాల్సి. రొయ్యలు కొద్దిగా ఆగాలి కదా, వేగితే బాగుంటుంది. కొద్దిగా ఆగాలి. కళాయి బుజ్జిగా ఉంది కదా, చిన్నగా బాగుంది. దీనిలో కొద్దిగా ఉప్పు, సాల్ట్. రెడ్ సాల్టా? రెడ్ సాల్ట్ వాడుతున్నారు అక్క వాడు. రెడ్ సాల్ట్ వేస్తాం. పింక్ సాల్ట్ ఉప్పు వేసి కొద్దిగా కలబెట్టుకోవాలి. దీనిలోనే మళ్ళీ పసుపు వేసుకోవాలంట. పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటే ప్రతి కూరలో వేసుకునే అలవాటు కదా మనకి, వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేస్తున్నా, బాగా కమ్మటి వాసన వస్తుంది. అసలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పసుపు ఏదో చిటికెడు అంటారు కానీ యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి కొంత పసుపు అనేది ఎక్కువ వేసుకుంటేనే మంచిది. మామూలుగా పెద్దవాళ్ళు కూరలు ఉంటారు చూసావాక, పెద్దవాళ్ళు వాళ్ళైతే అసలు కారంతో పాటు సమానంగా పసుపు వేస్తున్నారు. చూసా, నేను సెల్లోనే చూసా. మా అమ్మ ఏంది ఎంత వేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ వేసుకుంటేనే కూర కూడా పచ్చగా బాగుంటుంది చూస్తాను. తర్వాత దోసకాయ అంటే గింజలు చేదొచ్చినాయి, అందుకని తీసేసాం మేము. అది గింజలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, పుల్లగాను బాగుంటుంది. ఇక దోసకాయ వేసాను. దీనిలో కొద్దిగా నీరు ఊరుతుంది కాబట్టి మూత పెట్టేసుకోవచ్చు. దాని మీద మూత పెట్టుకుంటే నీళ్ళు వస్తాయి, మగ్గుతుంది. మూత పెట్టేసుకోవాలి, నీరు వస్తుంది. మగ్గితే ఉడుకుతుంది కదా, తర్వాత తీసుకోవాలి మూత. మళ్ళీ అదిగోండి టమాటాలు, దోసకాయలు కొద్దిసేపు మగ్గనిచ్చాం కదా, తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. దీనిలోంచి కూడా నీరు పడుతుంది, ఆ కూర కూడా మగ్గిద్ది అనమాట. టమాటాలు దోసకాయలు అన్నీ కూడాను ఆ నీరుతోనే మగ్గుతుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ నీరు చాలకపోతే కొద్దిగా నీరు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు కారం అది చూసుకొని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఉప్పది చూసుకొని కొద్దిగా వేసాను, చాలకపోతే కారం కూడా లైట్గా పచ్చికారం వేసాను. కొద్దిగా మసాలా కారం కూడా వేస్తాను. మసాలా కారం వేయాలా? అంటే మసాలా కారం ఉంది, లేకపోతే పచ్చికారం వేసుకోవడం. అంతే కనుక కొద్దిగా మసాలా కారం కూడా వేసుకుంటే టేస్ట్ ఎర్రగా ఉంది. మసాలా కారం చూడండి, వెల్లుల్లిపాయలు వేసుకుంటాం కదా, అది మసాలా కారం.
కారట్లేదా కావట్లా కాలట్లేదు. కావట్లా అదే నువ్వు గుడ్డ పెట్టకపోతుంటే పట్టుకుంటుంటే కాడ కాడ కలబెట్టుకొని ఈ కొద్దిగా నీళ్ళతో మగ్గిద్ది అని ఉంటే సరిపోద్ది, లేదంటే కొద్దిగా పోసుకుంటేనే బాగుంటుంది, కొద్దిగా ఉంటుంది. అన్నీ ఉడకాలి కదా కొద్దిగా మెత్తగా. కొద్దిగా చాలు, మూత పెట్టేసేస్తాయి. సిమ్లో పెట్టేస్తే చక్కగా నెమ్మదిగా మగ్గుతూ ఉడుకు ఉంటుంది, బాగుంటుంది. ఇంకోటి చూపిస్తాను. వంట ఇంట్లో కూరగాయలు ఆ మూత మీద ఈ మూత మీద పెడతా ఉంటాం కదా, అలా కాకుండా చిన్న చెక్క, ఇది ఒకటి మార్కెట్లో అమ్ముతున్నారు, అటువంటిది తెచ్చుకుంటే మనం పక్కనే పెట్టుకొని కూర కలబెట్టుకున్న తర్వాత దీని మీద పెట్టుకుంటాం, బాగుంటుంది. లేదంటే నేల మీద పెడతాము, గిన్నె ఆ మూతల మీద పెడతా ఉంటాం అన్నమాట. ఇది ఒకటి సపరేట్గా మా పాప వాళ్ళు కొనుక్కున్నారు, బాగుంది కదా. చూడండి గంటలు పెట్టుకోటాక బాగుంది. ఇప్పుడు అన్నిటికీ వచ్చేస్తుంది మోడల్ కాదు, ఇప్పుడు అదే గంట అట్లా పెట్టుకోవాలని. ఓకే రైట్, దోసకాయ టమాటా ఎండ్రాయిలు కూర రెడీ.